దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనము గడిచిన కాలంలో ఈ యొక్క పంచకాండ గ్రంథాలను మనం చూచాము. ద్వితీయోపదేశ కాండ గ్రంథం వరకు కూడా మనం చూచాము. మరి ఈ రోజున మనము యెహోషువ గ్రంథాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండ గ్రంథం యొక్క ఇంటర్నల్ ఎవిడెన్స్ టెస్ట్, ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ టెస్ట్ చూసాము. తర్వాత అందులో నిబంధనకు ఉన్నటువంటి లక్షణాలు మనం చూచాము. ఈ యొక్క గ్రంథం యొక్క థీమ్ అండ్ పర్పస్ మనం చూచాము. ఈ గ్రంథము మోషేనే వ్రాసాడనే విషయాన్ని మిగిలినటువంటి లిబరల్ స్కాలర్స్ మోషే కాకుండా వేరే వారు రాసిన దానికి మరి వారు చూపించిన కారణాలను చూచాం. తిరిగి మరి మోషే వ్రాసాడనే విషయాన్ని మనం చూచి మనము ముగించాము. జెన్సిస్ టు నంబర్స్ మనము తర్వాత డ్యూట్రానమీకి ఉన్న తేడాను మనం ఒకవేళ ఆలోచన చేసినట్లయితే మూడు విషయాలు మనం గమనించవచ్చు అనమాట. జెన్సిస్ టు నంబర్స్ అంటే ఆదికాండ గ్రంథం నుంచి సంఖ్యాకాండ గ్రంథం వరకు కూడా ఇస్రాయేల్ యొక్క చరిత్ర అభివృద్ధిని మనం చూస్తూ ఉంటాం. డెవలప్మెంట్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఇస్రాయేల్ చరిత్ర ఎలాగైనా మరి అభివృద్ధి చెందింది. వారు కానాను దేశానికి వెళ్ళటం కొరకు వారు ప్రయాణమై కానాను ఒడ్డివతల వరకు కూడా వారు వచ్చిన సంగతిని, మోషే నాయకత్వాన్ని గురించిన విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ద్వితీయోపదేశ గ్రంథంలో ఫిలాసఫీ ఆఫ్ ఇజ్రాయెల్ హిస్టరీ, ఈ యొక్క ఇస్రాయేలీల యొక్క చరిత్రను వారి యొక్క ఫిలాసఫీని మరి ద్వితీయోపదేశ కాండ గ్రంథంలో ఆయన వర్ణించిన హిస్టరీ ఫిలాసఫీని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు ఆలోచన చేయండి. పాత వాటన్నిటిని కూడా తిరిగి ఎత్తి మాట్లాడటాన్ని మనం గమనిస్తున్నాం. హీ గివ్స్ ద ఫిలాసఫీ ఆఫ్ ద హిస్టరీ అన్నమాట. సంఖ్యాకాండ గ్రంథం వరకు కూడా దైవికమైనటువంటి ఆ కార్యాలని, భీకరమైన కార్యాలని మనం చూస్తుంటాం. గాడ్స్ పర్పసెస్, గాడ్స్ డివైన్ పెర్ఫార్మెన్సెస్ మనం చూస్తూ ఉంటాం. ద్వితీయోపదేశ కాండ గ్రంథంలో డివైన్ ప్రిన్సిపల్స్ చూస్తూ ఉంటాం. మీరు వాగ్దాన దేశం వెళ్ళటం కొరకు మీరు ఈ పనులు చేయాలి, దీనికి విధేయత చూపించాలి, మీరు ఈ యొక్క సత్యాన్ని మీరు పాటించాలి. డివైన్ ప్రిన్సిపల్స్, హీ గివ్స్ ది ప్రిన్సిపల్స్ ఫర్ లైఫ్ అనమాట. నంబర్స్ వరకు, జెన్సిస్ టు నంబర్స్ వి సీ డివైన్ పర్పసెస్, డివైన్ పెర్ఫార్మెన్స్, బట్ వేర్ ఇన్ డ్యూటరానమీ వి సీ డివైన్ ప్రిన్సిపల్స్ అనమాట. తర్వాత నంబర్స్ వరకు కూడా దేవుడు మోషేతో మాట్లాడటాన్ని మనం చూస్తూ ఉంటాం. దేవుడు మోషేతోటి మాట్లాడటాన్ని. ద్వితీయోపదేశ కాండ గ్రంథం అంతా కూడా మనం చూసినట్లయితే మోషే ప్రజలతో మరి మాట్లాడటాన్ని, ప్రజలకు దేవుడు ఏదైతే మాట్లాడి ఉన్నాడో ఆల్రెడీ వాటిని జ్ఞాపకం చేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. సో బుక్ ఆఫ్ డ్యూటరానమీ స్పీకింగ్ టు పీపుల్. Till Numbers we see God speaking to Moses and Moses speaking to people. In Deuteronomy we see Moses speaking to people, Moses reminding people. So ఈ మూడు విషయాలని మనము గుర్తుపెట్టుకోవాల్సిన వారమై ఉంటున్నాం. నంబర్స్ వరకు ఉన్నటువంటి ప్యాటర్న్ ని, ద్వితీయోపదేశ కాండ గ్రంథం డ్యూటరానమీలో ఉన్నటువంటి ప్యాటర్న్ ని మనము, ఆ తేడాన్ని మనము గుర్తించవలసిన వారమై ఉంటున్నాం. తిరిగి మనము ఈ యొక్క యెహోషువ గ్రంథం నుండి మనం చూసినట్లయితే ఎస్తేర్ గ్రంథం వరకు కూడా ఒక యూనిట్ గా మనం తీసుకున్నట్లయితే మరి ఇశ్రాయేలీల యొక్క చరిత్ర, అంటే వారు కానాను దేశంలో వారు వెళ్ళక ముందుగా, వారు మరి యోర్దాను నది వెళ్ళక ముందుగా ప్రభు వారితో మాట్లాడాడు. యెహోషువ నాయకత్వం నుంచి మరి ఎలాగున వీరు ముందుకు సాగారు, ఎలాగున వారు దేశంగా వారు స్థిరపడ్డారు, ఎలాగున దేవుడు ఆ యొక్క థియోక్రసీ, దేవుడే తానే ప్రజలను ఎలా పరిపాలన చేశాడు. థియోక్రసీ నుంచి మళ్ళీ ఆ యొక్క షిఫ్ట్ అనమాట, పారాడైమ్ షిఫ్ట్ లా వారు మోనోక్రసీకి, మాకు కూడా రాజు కావాలి అనేటువంటి ఆలోచనతో రాజును కోరుకున్నారు. రాజు వచ్చిన తర్వాత జరిగినటువంటి
సంగతులను గురించిన విషయాలు, మరి పరిపాలన, ఆ, ఆ, ఉమ్మడి పరిపాలన, ఆ తర్వాత విభజించబడి డివైడెడ్ కింగ్డమ్స్, దేశములు విభజించబడటం, తర్వాత చెర వరకు కూడా మనం చూస్తూ ఉంటాం. చెరకు ముందు, ఉమ్, చె- చెరలో, చెర వరకు కూడా మనము ఈ యొక్క చరిత్రను చూస్తూ ఉంటాం. అంటే ఇంచుమించుగా మనకి యెహోషువ గ్రంథం నుండి ఆ యెహోషువ కానాను దేశమునకు ప్రజలను నడిపించిన కాలం నుండి మరి మనకి ఎస్తేరు గ్రంథం వరకు కూడా, అంటే ఆ చెరలో ఉండి ఉన్న కాలం వరకు కూడా ఆ మరి 1000 సంవత్సరాల చరిత్రను మనము చూస్తూ ఉంటాం. యెహోషువ గ్రంథం నుండి మనం చూసినట్లయితే 1000 సంవత్సరాల ఎస్తేరు వరకు కూడా 1000 years ఆఫ్ ఇజ్రాయెల్స్ హిస్టరీ ఇక్కడ గ్రంథస్థం చేయబడటం మనం గమనించవచ్చు, రైట్? సో ఈ యొక్క పుస్తకాలు చదువుతున్నప్పుడు వెన్ వి రీడ్ దీస్ హిస్టారికల్ బుక్స్ అండ్ హౌ గాడ్ డెల్ట్ విత్ దెమ్, దేవుడు వారితో ఎలా నడిపించాడు, ఎలా అనేకమైన ఆ యొక్క ఎవల్యూషనరీ అంటే మళ్ళా ఆ, మనిషి కోతి నుండి వచ్చాడు అనేటువంటి తాత్పర్యంతో మాట్లాడట్లేదు, కానీ ఎలా ఉమ్, వీరి యొక్క సామాజికమైనటువంటి పరిస్థితుల్లో, వీరి యొక్క రాజకీయమైనటువంటి పరిస్థితుల్లో, వీరి యొక్క ఆత్మీయమైనటువంటి పరిస్థితుల్లో మార్పు చెందుతూ వచ్చాయి అనే విషయాన్ని మనము ఈ యొక్క 1000 years హిస్టరీలో మనం చూడవచ్చు అనమాట. కాబట్టి మరి ఈ యొక్క 1000 years ఆఫ్ హిస్టరీని 3 భాగాలుగా మనము విభజించవచ్చు, రైట్? సో వీ కెన్ డివైడ్ దిస్ ఇంటూ త్రీ సెగ్మెంట్స్, 3 parts. మొట్టమొదటిది చెరకు పూర్వం ఉన్నటువంటి హిస్టరీ. సో అందుకని మనకి ఈ యొక్క బైబిల్ కాలేజెస్ లో ఈ యొక్క ఇదే ఆర్డర్ లో, ఓల్డ్ టెస్ట్మెంట్ ఆర్డర్ లోనే ఈ యొక్క సబ్జెక్ట్స్ ని డెవలప్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ సబ్జెక్ట్ పెంటటుక్, ఈ యొక్క 5 బుక్స్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ చూస్తూ ఉంటారు, పంచకాండముల గ్రంథం. తర్వాత సబ్జెక్ట్ ని హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ అంటారు. హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే మరి ఇక్కడ నుంచి జాషువా దగ్గర నుంచి ఎస్తేరు వరకు ఉన్నటువంటి చరిత్రను వారు మనం చూడటం అనమాట. తర్వాత పొయిటికల్ బుక్స్ అంటారు. తర్వాత ప్రాఫిటికల్ బుక్స్ ఆఫ్ ప్రాఫిటికల్ మూమెంట్ అంటారు. మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్ గా వారు డివైడ్ చేసి ఈ రీతిగా మరి మనకి బైబిల్ కాలేజెస్ లో, సెమినరీస్ లో సబ్జెక్ట్స్ ని టీచ్ చేస్తూ ఉంటారు. ఓల్డ్ టెస్ట్మెంట్ డివిజన్ అనుసరించి మరి టీచ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనము పెంటటిక్ అయిపోయింది, ఇప్పుడు మనము ఈ యొక్క జాషువాలోనికి వస్తా ఉన్నాం, యెహోషువ గ్రంథంలోనికి మనం వస్తూ ఉంటున్నాం. మరి ఇస్రాయేల్ యొక్క చరిత్రలోనికి మనం చూడబోతా ఉన్నాం. 1000 years ఆఫ్ హిస్టరీని మనం చూడబోతూ ఉంటున్నాం. మొట్టమొదటిది మనము చెరకు పూర్వము ఉన్నటువంటి ఆ భాగాలని మనం ఏమన్నామనంటే, మనము ఇందులో 9 books మనం చూడవచ్చు. బిఫోర్ ఎక్సైల్ ని ఉన్నటువంటి యొక్క చరిత్రలను రాసినటువంటి పుస్తకాలు 9 అనమాట. 9 books. ఒకటి జాషువా, రెండవది న్యాయాధిపతులు, మూడవది రూతు గ్రంథం. సో ఈ యొక్క 3 బుక్స్ కూడా జాషువా, జడ్జెస్ అండ్ రూత్, ఈ 3 బుక్స్ కూడా మనకి థియోక్రాటిక్ రూల్ ని మనం చూస్తూ ఉంటాం. థియోక్రాటిక్ రూల్ అంటే దేవుడే వారితో మాట్లాడటం, దేవుడే వారి వారి వారితో వారిని పరిపాలన చేయటం, దేవుడే వారికి తీర్పు తీర్చడం, దేవుడే వారికి రూల్స్ ఇవ్వటం, ఆయనే డైరెక్ట్ గా పరిపాలన చేయటం అంట. న్యాయాధిపతులని ఉపయోగించుకొని ఆయన ఈ రీతిగా ఆయన రూల్ చేయటాన్ని ఏమన్నా ఉంటే థియోక్రాటిక్ రూల్ అంటాం. థియోక్రాటిక్ రూల్, ఓకే. దైవ పరిపాలన, దేవుడే వారిని పరిపాలన చేశాడు. ఇంకా వీరికి రాజు లేడు. ఆయన తను ఎవరినైతే ఎన్నుకుంటున్నాడో వారితో మాట్లాడుతూ వారి ద్వారా వీరిని నడిపించటాన్ని మనం చూస్తూ ఉంటాం, రైట్? సో ద గ్లోరియస్ హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్ ఏదంటే ఈ యొక్క థియోక్రాటిక్ రూలే. మరి ఈ యొక్క థియోక్రాటిక్ రూల్లో థియోక్రాటిక్ రూల్లో నుంచే వారు మరి ఆ 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేయటం, ఇదంతా కూడా
థియోక్రాటిక్ రూల్, థియోక్రసీ క్రిందే వస్తుంది, రైట్? అయితే అకస్మాత్తుగా మనం చూసేది ఏంటంటే మరి 1 శామ్యూయల్ అంటే 1 శామ్యూయల్ నుంచి మనకి ఏలి కనిపిస్తాడు. తర్వాత సమూయేలు యొక్క ఆయన యొక్క ఎంట్రన్స్ మనకి చూస్తూ ఉంటాం. సో సమూయేలు వచ్చిన తర్వాత అరైవల్ ఆఫ్ సమూయేల్ దగ్గర నుండి మనకి ఆ ప్రజలు సమూయేలుని అడుగుతూ ఉంటారు, మరి మాకు రాజు కావాలి. సో అక్కడ నుండి మరి ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజల యొక్క చరిత్రలో ఒక బిగ్ షిఫ్ట్, పారాడైమ్ షిఫ్ట్ అనమాట. మాకు రాజు కావాలి, యు చూస్ రాజ్, యు చూస్ కింగ్ ఫర్ అస్ అండ్ వీ నీడ్ ఎ కింగ్. సో యూ స్పీక్ టు గాడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అస్ అండ్ వీ నీడ్ ఎ కింగ్, సో గివ్ అస్ ఎ కింగ్. సో అది సమూయేలు దేవుని దగ్గరకు తీసుకువెళ్తాడు. ప్రభు అంటాడు, ఇది వారు రాజు కావాలంటాం కాదు, వారు నన్ను రిజెక్ట్ చేశారు. సో ఈ లోక సంబంధమైన నేను ఆ యొక్క గ్లోరియస్ హిస్టరీ వాళ్ళకి నేను ఇచ్చాను. నేను వారికి ఐఎమ్ డెవలపింగ్ దెమ్ ఎస్ ఎ గ్లోరియస్ కమ్యూనిటీ. కానీ వీరు మిగిలినటువంటి ప్రజల వలె మాకు కూడా రాజు కావాలి అని అడుగుతున్నారు, కాబట్టి ఐ విల్ గివ్ దెమ్ ది కింగ్. కానీ ఈ యొక్క మొనార్కీలో, రాజు పరిపాలనలో మరి జరగబోయేటువంటి సంగతులు ఏంటో ఆయన వివరిస్తూ ఉంటాడు. కాబట్టి 1 శామ్యూయల్ నుంచి మనం చూసేది ఏంటంటే మరి మోనార్కీ, థియోక్రసీ నుండి మోనార్కీలోనికి మనం రావటాన్ని మనం చూస్తాం. ఓకే, మోనోక్రసీ, మోనార్కియల్ రూల్. ఓకే, రాజుల యొక్క పరిపాలనలోనికి మనం రావటాన్ని మనం చూస్తూ ఉంటాం, రైట్? అయితే ఈ యొక్క రాజుల పరిపాలన క్రింద మనకి 6 బుక్స్ ఉన్నాయి, 6 పుస్తకాలు ఉన్నాయి. ఒకటి సమూయేలు, 2 సమూయేలు, 1 రాజులు, 2 రాజులు, తర్వాత 1 దినవృత్తాంతం, 2 దినవృత్తాంతం. ఓకే, సో ఈ యొక్క 6 బుక్స్ ని మనము రాజుల పుస్తకాలు, రాజుల యొక్క గ్రంథాలు, లేక రాజుల కాలాన్ని, మొనార్కియల్ రూల్ గురించిన విషయాలు అందులో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి చెరకు పూర్వము థియోక్రటిక్ రూల్ మనం చూస్తూ ఉంటాము. తర్వాత పారాడైమ్ షిఫ్ట్ అనేది జరుగుతూ ఉంది. మోనార్కీకి సంబంధించినటువంటి మన హిస్టరీని మనం చూస్తూ ఉంటాము. తర్వాత తర్వాత చెర తర్వాత మనం 3 బుక్స్ ని ఇస్రాయల్ హిస్టరీ గురించి చూస్తూ ఉంటాం. బేసికలీ మొదటి ఎస్తేరు గ్రంథము, తర్వాత అది ఇన్ ది మిడిల్ ఆఫ్ ది ఎక్సైల్ గా మనం చూస్తూ ఉంటాము. ఎజ్రా ఆ యొక్క రిటర్న్ లో మనం వాళ్ళ చెర తర్వాత నెహెమ్యా కూడా చెర నుంచి ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎక్సైల్ గా మనం చూస్తూ ఉంటాం, రైట్? సో ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు 3 పుస్తకాలని మనము చెర అనంతరపు పుస్తకాలుగా చూస్తూ ఉంటాం. చర్చ్ ఈ యొక్క ఇజ్రాయెల్ హిస్టరీలో ఈ యొక్క పోస్ట్ ఎక్సైల్ బుక్స్ గా, హిస్టారికల్ బుక్స్ గా ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు గ్రంథాలని ఉంచడాన్ని మనం చూస్తాం. కాబట్టి బ్రాడ్ డివిజన్ ని చూసినట్లయితే చెర ముందు, చెర తర్వాత హిస్టారికల్ బుక్స్ గా మనకి కనిపిస్తా ఉంది. చెర ముందు మనకి థియోక్రాటిక్ రూల్లో ఉన్నటువంటి హిస్టారికల్ బుక్స్ ఉన్నాయి. మోనోక్రాటిక్ రూల్లో ఉన్నటువంటి హిస్టారికల్ బుక్స్ ఉన్నాయి. తర్వాత చెర తర్వాత ఉన్నటువంటి బుక్స్ మనం చూస్తూ ఉన్నాం, రైట్? ఇది బ్రాడ్ డివిజన్ గా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఒక 1000 years ఆఫ్ హిస్టరీని కవర్ చేయటాన్ని మనం ఇక్కడ చూడవచ్చు, రైట్? సో అయితే ఈ రోజున మనము యెహోషువ గ్రంథాన్ని మనం చూడబోతా ఉన్నాం, రైట్? బుక్ ఆఫ్ జాషువా అని గురించి మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క ఈ గ్రంథంలో మనకి ఒక స్పష్టమైనటువంటి కనపడేటువంటి థీమ్ ఏంటంటే న్యూ లీడర్షిప్, కొత్త నాయకత్వం. దేవుడు అద్భుతంగా జాషువాను సిద్ధం చేయటాన్ని మనము గమనించవచ్చు. మరి మోషే నాయకత్వం కింద ఎలా ఈయన
ట్రైనప్ చేయబడ్డాడు. రైట్. సో దేవుడు మోషే నాయకత్వం కింద సక్సెసర్ని ఎలా ఆయన ట్రైనప్ చేశాడో మనకి ఈ యొక్క బుక్ లో కనిపిస్తూ ఉంటది. మనకి ఈ యొక్క జాషువా యొక్క విక్టరీస్ ని మనం ఈ బుక్ లో మనం చూస్తూ ఉంటాం. జాషువా యొక్క విక్టరీస్ మనకి ఒక విషయం అర్థమవుతుంది. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే దేవుడు ఆయన సక్సెసర్స్ ని ఆయన 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 డెవలప్ చేసేటువంటి విధానం, సక్సెసర్స్ ని ఆయన ట్రైనప్ చేసేటువంటి విధానం చాలా ఆశ్చర్యంగా మనకు కనిపిస్తుంటది. మరి కాలేబు యెహోషువలు ఇద్దరు కూడా నమ్మకంగా ఉన్నారు. వారు వాగ్దాన భూమిని వారు స్వతంత్రించుకున్నారు. మిగిలిన వారందరూ కూడా అరణ్యంలో వారు రాలిపోయారు. కొత్త తరాన్ని జాషువా నడిపించడాన్ని మనం చూడవచ్చు అనమాట. అయితే మరి దేవుడు జాషువాని సిద్ధపరిచినటువంటి విధానం, మోషే యొక్క సేవకుడిగా ఆయన ఉంటూ దేవుని కార్యాలని ఆయన చూస్తూ దేవుని యొక్క ఆయన యొక్క మాటలను మోషే ద్వారా వింటూ దేవుని యొక్క ఆలోచన విధానాన్ని ఆయన గ్రహిస్తూ దేవుని చిత్తాన్ని ఆయన గ్రహిస్తూ తాను దేవునికి అనుకూలంగా దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపించడానికి తాను ఎలా ప్రిపేర్ చేసుకున్నాడో మనము గమనించవచ్చు అనమాట. అందుకనే ఇక వేగుల వారు 12 మంది వేగుల వారు వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క చెడ్డ సమాచారాన్ని 10 మంది తీసుకొచ్చారు. కానీ జాషువా, యెహోషువ, కాలేబులు వారు మంచి సమాచారం కదా అని చెప్పారు. రైట్. వీరు చెప్పినటువంటి సమాచారం కరెక్టే. వారు ఉన్నత దేహులే. ఆ దేశము అది మంచి ఫలాలు ఇచ్చేటువంటి దేశమే. దేవుడు మాట్లాడినట్లుగానే అది పాలు తేనెలు ప్రవహించే దేశమే. కానీ మనము భయపడని అవసరం లేదు. దేవుడు వారిని మన చేతికి అప్పగించినాడు కనుక మనం ఆ యొక్క వాగ్దాన దేశాన్ని పొందుకుంటాము. రైట్. సో ఇక్కడ వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్, వాళ్ళ యొక్క ఫెయిత్ లెవెల్స్ ని చూస్తూ ఉన్నాం. 10 మంది యొక్క వాళ్ళ యొక్క డిస్బిలీఫ్ ఎలాగున్నది, ఆ డిస్బిలీఫ్ అనుసరించి ప్రజల్లోకి ఎలా అవిశ్వాసాన్ని వారు విత్తారో మనకు కనిపిస్తూ ఉంటది. కానీ యెహోషువ, కాలేబులు ఎలా ఆ యొక్క విశ్వాసపు బీజాలని వారిలో విత్తారు. రైట్. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్. ప్రభు మనకిస్తాడు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుడు తన గొప్పదైనటువంటి శక్తి ద్వారా మనల్ని నడిపించాడు కాబట్టి మనకి ఇస్తాడు. సో మోషే నాయకత్వంలో జాషువా ఒక విశ్వాస వీరుడుగా ఆయన సిద్ధపడటాన్ని మనము గమనించుకోవచ్చు. రైట్. జాషువాను గురించి ఆలోచన చేసినట్లయితే జాషువా ఒక విశ్వాస వీరుడు, ఒక యుద్ధ వీరుడు, ఒక యుద్ధ వీరుడు, ఒక ప్రార్థనా వీరుడుగా మనం చూస్తాం. జాషువా యొక్క వీరోచితమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని ఈ యొక్క బుక్ ఆఫ్ జాషువాలో మనం చూడవచ్చు. జాషువా యొక్క బుక్ అంతట్లో కూడా ఆ యొక్క హీరోయిక్ లీడర్షిప్ ని మనము గమనిస్తూ ఉంటాము. రైట్. ఒక వీరోచితమైనటువంటి నాయకత్వాన్ని ఎందుకు అని అంటే ఇంతవరకు కూడా వారు నడిపించబడ్డారు, కొన్ని యుద్ధాలు చేశారు. కానీ ఇప్పుడు చేయవలసింది అంటే క్యాప్చరింగ్ అనమాట. అది ఫైనల్ స్టేజెస్ ఆఫ్ దేర్ జర్నీ, ప్రయాణం యొక్క ఆఖరి ఘట్టం ఇది. వారు ఒకవేళ ఆ యొక్క వాగ్దాన దేశాన్ని వారు స్వతంత్రించుకోకపోతే వారు అరణ్యంలోని ఎడారిలోని వారు తిరిగాడవలసిన వారుగా ఉంటారు. రైట్. వారు అవమానపరచబడతారు. కానీ దేవుడు జాషువాని అద్భుతమైన రీతిలో సిద్ధపరిచి ఆయన ఆ యుద్ధం కొరకు ఆ యొక్క విజయాల కొరకు సిద్ధపరిచినట్లుగా మనము ఇక బుక్ ఆఫ్ జాషువాలో మనము చూస్తూ ఉంటాం. సో ఈ యొక్క 24 అధ్యాయాలను కూడా మనము ఒకవేళ డివైడ్ చేసుకోవాలనుకుంటే
మరి మనకి మొదటి 5 అధ్యాయాలు కూడా దేశాన్ని ఆ, వశపరచుకోవడానికి లేదా దేశాన్ని, వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవటానికి మరి ఉన్నటువంటి ఆ యొక్క సిద్ధపాటుగా మనం చూస్తాం. ప్రిపరేషన్ గా మనం చూడవచ్చు. వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి వారు సిద్ధపడుతున్నటువంటి ఆ యొక్క సిద్ధపాటుగా మనము గమనించవచ్చు. రైట్. సో కాబట్టి ఇట్స్ ఎ ప్రిపరేషన్ టు క్యాప్చర్, ఇట్స్ ప్రిపరేషన్ టు టేక్ ఓవర్ ది ప్రామిస్డ్ ల్యాండ్. వాగ్దాన దేశం కొరకైనటువంటి సిద్ధపాటును మనము చూడవచ్చు. రైట్. రెండవదిగా 6వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు కూడా మనం చూసినట్లయితే మరి దేశాన్ని వారు వశపరుచుకుంటాన్ని మనం చూస్తాం. దేశాన్ని వారు స్వాధీనపరుచుకుంటాం. యుద్ధములు చేసి దేశాన్ని వారు స్వాధీనపరుచుకుంటాన్ని మనము చూస్తూ ఉన్నాము. 6వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు కూడా దేశమును స్వాధీనపరుచుకునుట. సో మరి 13వ అధ్యాయం నుండి చివరి వరకు కూడా మనం చూసినట్లయితే 24వ అధ్యాయం వరకు కూడా చూసినట్లయితే డివిజన్ ఆఫ్ ది ల్యాండ్. ఈ యొక్క ప్రజలకు ఆయా గోత్రములను బట్టి ఆయా ప్రాంతాలని వారికి మరి పంచి ఇవ్వటాన్ని మనం చూస్తున్నాం. ఏ గోత్రానికి రావాల్సినటువంటి భూమి ఎంత, మరి ఎవరు ఎక్కడెక్కడ ఉండాలి అనేటువంటి ఆ యొక్క డివిజన్ ని మనము చూస్తా ఉన్నాము. రైట్. సో ఈ యొక్క బుక్ యొక్క 13th చాప్టర్ నుంచి 24th చాప్టర్ వరకుగా మనము చూస్తా ఉన్నాం. టెక్నికల్ గా మనం చూసినట్లయితే మరి 21st వరకు, 13 to 21st మనము ఈ యొక్క డివిజన్ చూస్తాము. మరి 22nd to 24th ఈ యొక్క ఫేర్వెల్ మెసేజ్, యెహోషువ యొక్క వీడ్కోలు వర్తమానాన్ని మనము చూడవచ్చు. రైట్. సో మొట్టమొదటిగా ఈ యొక్క సిద్ధపాటును గురించిన విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ప్రజలను ఆయన ఎలా సిద్ధపరిచి ఉన్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక మాట రిపీటెడ్ గా మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేంటంటే మీరు ధైర్యం తెచ్చుకోవాలి, నిబ్రమగా ఉండండి అనేటువంటి మాటను రిపీటెడ్ గా మరి వినిపించడాన్ని మనం గమనించవచ్చు. తర్వాత మీరు విధేయులై ఉండండి అనే విషయాన్ని ఆయన మరి చెప్తూ ఉంటాన్ని మనము గమనించవచ్చు. కాబట్టి మొదటి 5 అధ్యాయాలు కూడా ఈ యొక్క సిద్ధపాటును గురించిన విషయాలు మనకి కనిపిస్తా ఉన్నాయి. ప్రజలను ఆత్మీయంగా సిద్ధపరచడాన్ని గురించిన విషయాలు మనం చూస్తూ ఉన్నాము. రైట్. తిరిగి మనము 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెహోవా సేనాధిపతిని కలుసుకోవడంతో ఇశ్రాయేలీయుల విజయ పరంపర ఎలా ప్రారంభం అవుతుందో మనం చూడవచ్చు. రైట్. ఇక్కడ మనకి ప్రాముఖ్యమైన వ్యక్తులు, ఈ యొక్క 4 ప్రాముఖ్యమైన వ్యక్తులు మనకి ఈ యొక్క యెహోషువ గ్రంథంలో డామినెంట్ ఫిగర్స్ గా మనకి కనిపిస్తూ ఉంటారు. అంటే మనకి మనసుని అట్రాక్ట్ చేసేటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటాము. 1 యెహోషువ, 2 ఆకాను, 3 యెహోవా సైన్యము, 4వది యెహోవా అధిపతి, యెహోవా సేనాధిపతిని గురించిన విషయాలు మనం చూస్తుంటాం. అంటే సాక్షాత్తు దేవుడే మరి ఆయన దిగివచ్చి ఇశ్రాయేలు ప్రజలకు పక్షంగా ఆయన యుద్ధం చేయటాన్ని మనము గమనించవచ్చు. రైట్. సో కాబట్టి ఈ యొక్క మొదటి 5 అధ్యాయాల్లో కూడా ఈ యొక్క సిద్ధపాటును గురించిన విషయాలు మనం చూస్తూ ఉంటాం. 6వ అధ్యాయం నుండి మరి 12వ అధ్యాయం వరకు కూడా మనం చూసినట్లయితే మనకి ఈ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క దేశాన్ని స్వాధీనపరచుకుంటాం గురించిన విషయాలు మనము చూస్తూ ఉంటాము. ప్రాముఖ్యంగా 6వ అధ్యాయం మనకి ఒక స్పెషల్ చాప్టర్ గా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు స్పెషల్ చాప్టర్ అంటే మరి ఎరుకోను వారు స్వాధీనం చేసుకున్నారు. ఎరుకో యొక్క గోడలను వారు పడగొట్టారు. ఎలాగ ఎరుకో కూలిపోయింది మనకి తెలుసు. మరి ఆ యొక్క ఎరుకో చుట్టూ కూడా వారు మరి తిరగటము,
మరి 7వ దినమున 7 మార్లు వారు తిరగటము, యెరికో గోడలన్నీ కూడా కూలిపోవటాన్ని మనం చూస్తూ ఉంటాము. రైట్. ఇది మనకి ఒక హేతుబద్ధంగా మనం ఆలోచన చేసినట్లయితే, అంటే రేషనల్ మైండ్కి అర్థం కానిటువంటి విషయం. ఎందుకు అనంటే, యెరికో గోడలు చాలా వెడల్పైనవి, దగ్గరగా మరి ఒక 30 ఫీట్ విడ్త్‌లో ఉండేటువంటివి, చాలా ఎత్తైనవి. రైట్. వారు అంటే శత్రు దుర్భేద్యము అంటారు. నో వన్ కెన్ రియల్లీ మేక్ ఎన్ ఎంట్రీ. సో అటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి ఎవరు కూడా ప్రవేశించడానికి అవకాశం లేనటువంటి ఆ దుర్గములను మరి పడగొట్టడం అనేది అది కత్తి వలన కాదు, విల్లు వలన కాదు. అది కేవలము దేవుడే ఆ యొక్క యెరికో గోడలను కూల్చివేయటాన్ని, రైట్, వీరు చేసినటువంటి తిరగటం వలన కూడా కాదు. రైట్. చాలాసార్లు వాళ్ళు తిరగటం వలన ఒక సైంటిఫిక్ గా అంటే ఈ వైబ్రేషన్స్ వచ్చుంటాయి, ఆ వైబ్రేషన్స్ బట్టి అది కూలిపోయి ఉంటుంది అని చెప్తుంటారు. అది కూడా కాదు. సైన్స్, ఈవెన్ సైన్స్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద ఫాల్ ఆఫ్ జెరికో వాల్స్. రైట్. యెరికో గోడలు పడిపోవటాన్ని సైన్స్ కూడా వివరించలేదు. ఇది కేవలము ఇట్స్ ఎ డివైన్ యాక్ట్. ఇది కేవలము దేవుని యొక్క శక్తి వలన మాత్రమే యెరికో గోడలు కూలిపోయాయి అనే విషయాన్ని మనము అర్థం చేసుకుంటాం. అంచేత 6వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉంటాము. మరి ఈ యొక్క యెరికో గోడలు కూలిపోవటం వలన మరి కానానీయుల్లో కలిగినటువంటి భయం, రైట్, దేవుడే ప్రజల హృదయాల్లో భయాన్ని కలుగు చేయగలడు, ప్రజల హృదయాల్ని కఠినము కూడా చేయగలడు. ఒక మాట మరి మనం చూస్తూ ఉంటాము, వారిని అప్పగించాడు అని మనం చూస్తూ ఉంటాం. అంచేత వారు మరి ఆ మందస్సమును తీసుకుని మరి దాని చుట్టూ కూడా వెళ్తుంటున్నప్పుడు ఆ మాటను అనేక సార్లు అప్పగించాడు అనే మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. రైట్. 13వ వచనం, 6వ అధ్యాయం 13వ వచనం నుండి మనం చూసినప్పుడు, ఉదయం మన యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందస్సమును ఎత్తుకుని మోసిరి, 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను 7 పట్టుకొని నిలువక యెహోవా మందస్సమునకు ముందుగా నడుచుచు బోరలు ఊదుచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనకటి భాగము యెహోవా మందస్సము వెంబడి వచ్చును. యాజకులు వెళ్ళుచు బోరలు ఊదుచు వచ్చిరి. అట్లు 2వ దినమున వారొక మారు పట్టణం చుట్టూ తిరిగి పాళెములకు మరల వచ్చిరి. 6 దినంలో వారు అలాగు చేచు వచ్చిరి. 15వ వచనంలో, 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మార్లు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినం మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బోరవదిగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణము దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనుక ఆమెయు ఆమె ఇంటి వారు అందరూ మాత్రమే బ్రతుకుదురు. అప్పగించున్నాడు. గో అండ్ టేక్ పొజిషన్. రైట్. మీరు దాన్ని స్వాధీనం చేసుకునండి అనే మాటను యెహోషువ చెప్పటాన్ని మనం చూస్తూ ఉన్నాం. 20వ వచనం నుండి మరి కింద వరకు కూడా మనం చూసినట్లయితే మరి వారు ఎలా స్వాధీనం చేసుకున్నారో మనకి కనిపిస్తూ ఉంది. సో ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్, చాప్టర్ 6 ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. ఇశ్రాయేలు యొక్క చరిత్రలో ఇది గొప్ప అధ్యాయం. ఎందుకు అంటే దే మేడ్ ఇట్, లార్డ్ హెల్ప్ దెమ్ టు మేడ్ ఇట్. దేవుడు వారు ఆ యొక్క స్వాధీనపరుచుకోవటానికి 40 సంవత్సరాల ఆ యొక్క ప్రయాణము ఈ విజయ పరంపరతో మరి అది ముగిసినట్లుగా మనము జ్ఞాపం చేసుకోవాలి. యెరికో గోడలు కూలిపోవటాన్ని మనము ఇక్కడ చూస్తా ఉన్నాము. 7వ అధ్యాయం కూడా అది ప్రాముఖ్యమైన అధ్యాయంగానే మనం జ్ఞాపం చేసుకుంటాము. మరి ఎందుకు అనంటే 7వ అధ్యాయంలో మనకి ఆకాను యొక్క పాపాన్ని మనం చూస్తూ ఉంటాము. శపించిన దానిని మరి దాని విషయంలో ఆకాను చేసినటువంటి
పాపం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఏమిటి అని అంటే, మరి అతడు శపించిన దానిని, శపించబడినటువంటి మరి మీరు దానిలోని బంగారాన్ని తీసుకోవద్దు అని చెప్పాడు. అందులో ఉన్న వాటిని మీరు తీసుకోవద్దు అని చెప్పాడు. అది మీకు స్వాస్థ్యంగా అక్కడ ఉన్న బంగారాన్ని మీకు ఇవ్వట్లేదు అని చెప్పాడు. కాబట్టి ఆ ఏదైతే ప్రభు చేయవద్దన్నాడో వాటిని వీరు చేయటాన్ని, ఆకాను చేయటాన్ని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆకాను శపించబడిన వాటిని తీసుకుని ఆయన దాచిపెట్టుకున్నటువంటి దానిని బట్టి మరి హాయి పట్టణానికి వారు వెళ్ళినప్పుడు వారు ఓడిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాము. రైట్. సో అందుచేత మనకి ఇక్కడ ఏం అర్థమవుతుంది, మరి కొద్ది మందిగానే వెళ్ళారు, ఇది చిన్న పట్టణం, మరి ఈ యొక్క పట్టణంలోనికి వెళ్ళి వారు స్వాధీనపరుచుకోవాలి. కానీ వారు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వీరు హతులైపోయారు. మరి 36 మందిని మరి వారు చంపినట్లుగా మనకు కనిపిస్తుంది. అందుచేత జనుల గుండెలు కరిగి నీరైపోయాను. రైట్. ఎరుకోలో ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటున్నప్పుడు అక్కడ శత్రువులు భయపడ్డారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క గుండె కరిగి నీరైపోతా ఉంది. ఎందుకనంటే వారు పాళెములో పాపము ఉండిన కారణం చేత ఇశ్రాయేలు యోధులు 36 మంది చనిపోవటాన్ని మనం చూస్తూ ఉంటాము. మరి అక్కడ మనకి దేవుడు పాపమును డీల్ చేయటం కొరకు ఆ యొక్క యుద్ధాన్ని ఆపినట్లుగా మనకి అర్థమవుతా ఉంది. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, దే హ్యావ్ టు టేక్ పొజిషన్ ఆఫ్ ద హోల్ ఆఫ్ ద ల్యాండ్, బట్ దెన్ గాడ్ మేడ్ దెమ్ టు స్టాప్. ఆయన ఆగమని చెప్పాడు. దేవునికి సమయం గురించి తెలుసు, ఆయనకి స్ట్రాటజీస్ గురించి తెలుసు, ఆయనకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యొక్క అపజయము ద్వారా, ఈ యొక్క డిఫీట్ ద్వారా ఆయన వారిని సమాజముగా ఇంట్రాస్పెక్షన్, పరిశీలన చేసుకోవటానికి ఆయన వారికి సమయాన్ని ఇవ్వటాన్ని మనం చూస్తూ ఉంటాం. అంచేత ఇక్కడ ఈ 7వ అధ్యాయంలో ఆకాను ఒక ప్రాముఖ్యమైన పాత్రగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఆకాను పాపమును డీల్ చేసిన తర్వాత తిరిగి ఆయన మరి విజయాన్ని వారికి ఇవ్వటాన్ని మనము గమనించవచ్చు. రైట్. సో ఆకాను పాపము వారు డీల్ చేసినటువంటి విధానము మనకి అక్కడ వ్రాయబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. రైట్. ఇక్కడ ఒక స్పిరిచువల్ లెసన్ మనం నేర్చుకోవచ్చు. అది ఏమిటంటే, మన జీవితంలో మన యొక్క వీఆర్ ఇన్ ది రెడెంప్టివ్ ప్రోగ్రామ్, దేవుని యొక్క విమోచన కార్యము చేతిలో మనము నిమగ్నమై ఉన్నాము. మన యొక్క మినిస్ట్రీలో ప్రభు ఒక్కొక్కసారి అవర్ స్టాప్స్ అండ్ గోస్ ఆర్ ఆర్డైన్డ్ బై గాడ్. మనల్ని ఆపుతూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఎందుకు అని అంటే, మన జీవితంలో మనము పాపం విషయమై సీరియస్గా ఉండాలి, పాపాన్ని డీల్ చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం ఏంటనేది. గాడ్ వాంట్స్ us టు డీల్ విత్ సిన్, ద సీరియస్నెస్ ఆఫ్ సిన్. పాపం యొక్క తీవ్రతను మనం గుర్తెరగవలసిన వారం అంటున్నాం. సో ఏం చేస్తున్నాం అంటే, మరి పాపమును దేవుని కార్యములు రెండు ఒకేసారి జరగవు. రైట్. ఇఫ్ గాడ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, హీ డీల్స్ విత్ సిన్ ప్రైమరీలీ. దేవుడు ఆయన పాల్గొంటున్నట్లయితే ఆయన ప్రాథమికంగా పాపముతో డీల్ చేస్తాడు. అంచేత ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి స్పిరిచువల్ ప్రిన్సిపల్ని మనం ఈ యొక్క చాప్టర్ 7లో మనము చూస్తూ ఉన్నాము. రైట్. సో సంచేత చాప్టర్ 7 మనకి చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు పాపంతో, ఆకాను పాపంతో డీల్ చేయటాన్ని మనము గమనించవచ్చు. చాప్టర్ 9 మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు అని అంటే, చాప్టర్ 9లో ఇక గిబియోనీయులను గురించినటువంటి ఆ యొక్క మోసాన్ని మనం చూస్తూ ఉంటాం. గిబియోనీయులు వారు పరదేశుల్లాగా వచ్చారు. వారు పరదేశుల్లాగా వచ్చి, వారు చాలా దూరం నుండి వారు వచ్చిన వారుగా వచ్చి, వారు వీరిని డూప్ చేయటాన్ని, వీరిని మోసగించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. వీరు త్వరపడి వారు యొక్క గిబియోనీయులతో మరి
వారు వారు నిబంధన చేసుకున్న కారణం చేత వారు మరి తిరిగి వారికి ఆ సంగతి మేము మోసపోయామని సంగతి వారు తెలిసినప్పుడు మరి వీరు గిబియోనీయులను వారికి పనివారిగా పెట్టుకుంటారని మనం చూస్తూ ఉంటాము. కానీ మనము గిబియోనీయుల తో వీరు చేత మోసగించబడినటువంటి ఈ కారణాన్ని బట్టి గిబియోనీయులు ఇశ్రాయేలు దేశంలో వీరికి శాశ్వత కాలంగా వీరికి పక్కలో బళ్ళెంలాగా మరి వీరికి ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాము. సో అంచేత 9వ అధ్యాయంలో ఈ యొక్క మోసం, గిబియోనీయుల యొక్క మోసాన్ని మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి 14వ వచనంలో ఒక మాట ఉంటుంది. 14వ వచనం, 9వ అధ్యాయం 14వ వచనం, ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధాన పడి వారిని బ్రతికనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు ఆ సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి. యెహోవా సెలవు పొందకుండా గిబియోనీయులతో భోజన సహవాసం చేశారు. దాని వలన వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ మనకి కనిపిస్తా ఉన్నది. రైట్. సో వారు మోసపోయిన సంగతిని వారు తర్వాత గ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రైట్. సో అంచేత గిబియోనీయుల యొక్క మోసము మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నది. రైట్. తిరిగి మనము ఈ యొక్క 12వ అధ్యాయం వరకు కూడా ఈ యొక్క విక్టరీస్ వారు దేశాలని స్వతంత్రించుకుంటానని మనము చూడవచ్చు. రైట్. 9వ అధ్యాయము 10వ అధ్యాయాన్ని వారు దక్షిణ యుద్ధాలుగా వారు తెలియచేశారు. ఒకటి గిబియోనీయులతో నిబంధన, 10వ అధ్యాయంలో అమ్మోనీయుల యొక్క కూటమి యొక్క పరాజయాన్ని మనము చూస్తా ఉన్నాము. 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయము మనకి మరి ఉత్తర యుద్ధాలుగా చెప్తున్నారు. రైట్. ఉత్తర యుద్ధాలకి ది నార్దర్న్ బ్యాటిల్స్ గురించిన విషయాలు మనము చూస్తూ ఉంటాము. సో 12వ అధ్యాయం నుండి మనకి మరి మనం చూసినట్లయితే 13వ అధ్యాయం నుండి మనం చూసినట్లయితే ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ల్యాండ్ మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఏ గోత్రములు ఎలాగున వారు పంచుకున్నారో ఆ విషయాన్ని మనము చూస్తా ఉన్నాము. రైట్. సో మీకు ఆ యొక్క పిక్చర్ని నేను మీకు పంపిస్తాను. ఇజ్రాయెల్ దేశం యొక్క పిక్చర్, ఏ గోత్రముల వారు మరి ఎలా ఈ యొక్క 12 గోత్రంలో వారు ఎలా ఈ యొక్క ల్యాండ్ ని వారు డివైడ్ చేసుకున్నారో మనకి కనిపిస్తా ఉన్నది. రైట్. సో 13వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు మనకి అది కనిపిస్తుంది. 22, 23, 24 అధ్యాయాల్లో మనకి ఆ యొక్క వీడ్కోలు, ఆ యొక్క ఫేర్వెల్ గురించిన విషయాలు మనకి కనిపిస్తా ఉన్నది. రైట్. సో మనకి ఈ యొక్క బుక్ ఆఫ్ జాషువా అంతటిని కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క నమ్మకత్వాన్ని, గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ ఈస్ బీన్ డిమాన్స్ట్రేటెడ్. ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేస్తున్నాడో ఏ యొక్క వాగ్దానాన్ని ఆయన తన ప్రజల కొరకు ఆయన తన యొక్క అబ్రహాం యొక్క బిడ్డలతో ఆయన స్థిరపరిచాడో, ఏ వాగ్దానాన్ని అయితే తిరిగి పునరుద్ఘాటించి మరి ఇశ్రాయేలు ప్రజలకు ఆయన విశ్వాసంలో నడిపించాడు, ఏ వాగ్దానం నెరవేర్చబడటం కొరకు మోషేని ఏర్పాటు చేసుకున్నాడో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పును మనము యెహోషువ గ్రంథం చదవటం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆయన మన జీవితంలో ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుటలో ఆయన ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. గాడ్ ఈస్ జెలస్ టు ఫుల్ఫిల్ వాట్ హీ హ్యాడ్ ప్రామిస్డ్. ఆయన ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో అది నెరవేర్చడం కొరకు ఆయన ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు ప్రభు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. రైట్. సో అంచేత యెహోషువ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు యెహోషువ యొక్క నాయకత్వము
మనకి కనిపిస్తా ఉంది. నాయకత్వం కొరకైన ఆయన ఎలా దేవుడు సిద్ధం చేసి గొప్ప పని కొరకు ఆయన వాడుకుంటున్నాడో మనకు కనిపిస్తా ఉంటది. దేవుని యొక్క నమ్మకత్వాన్ని, ఫెయిత్‌ఫుల్‌నెస్ ని ఎలా డెమాన్‌స్ట్రేట్ చేశాడో, ఆయన ఇచ్చినటువంటి వాగ్దాన భూమిని వారికి ఎలా ఇచ్చాడో మనకి కనిపిస్తూ ఉంది. మరి ఈ యొక్క ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్‌లో కూడా దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయాన్ని మనం అక్కడ చూస్తా ఉంటాము. రైట్. మరి ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి స్త్రీల కొరకైనటువంటి ఆ యొక్క నిబంధనను కూడా, స్త్రీల కొరకు, కుమార్తెల కొరకు కూడా ఆయన చేసినటువంటి ఆ యొక్క నిబంధనను, ఆ యొక్క ప్రిన్సిపల్‌ని మనము చూస్తా ఉంటాము. రైట్. ఇది మనం నేర్చుకునేటువంటి మరి పాఠములు యెహోషువ గ్రంథం నుంచి. రైట్. మరి ప్రాముఖ్యంగా మనం 3 భాగాలుగా మనం చూచాము. మరి మొట్టమొదటిగా సిద్ధపాటు, రెండవదిగా విజయాలు, మూడవదిగా దేశాన్ని మరి ఈ యొక్క 12 గోత్రముల వారు పంచుకోవటాన్ని గురించిన విషయాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. రైట్. దీని తర్వాత మనము న్యాయాధిపతుల గ్రంథానికి మనము వస్తుంటున్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో మనకి దీన్ని కూడా మనము ఆ 3 భాగములుగా మనం ఈ యొక్క గ్రంథాన్ని కూడా మనం చూడవచ్చు. రైట్. 3 భాగాలుగా మనం దీన్ని విభజించుకోవచ్చు. మొట్టమొదటిగా మరి వారి యొక్క మొదటి 2 అధ్యాయాలు మనకి ఇశ్రాయేలీయుల యొక్క మరి వారి యొక్క స్పిరిచువల్ బ్యాంక్రప్సీ, వారి యొక్క ఆత్మీయమైనటువంటి పతనాన్ని మనము చూస్తూ ఉంటాము. స్పిరిచువల్ బ్యాంక్రప్సీ, ఆత్మీయంగా వారి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వారికి వాక్యాన్ని ఇచ్చాడు, నిబంధన మందస్సం ఉంది. అయినప్పటికీ కూడా వారు పాపంలో పడిపోవటాన్ని మనం చూస్తూ ఉంటాము. పాపంలో పడిపోవటం కాదు, పాపంలో కొనసాగటాన్ని మనం చూస్తూ ఉంటాం. 3వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు కూడా వీరి యొక్క ఈ యొక్క ప్రజల యొక్క పాపాన్ని ఆయన డీల్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానం మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఏమిటంటే, ఆయన యొక్క ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి ఆ యొక్క స్పిరిచువల్ బ్యాంక్రప్సీలోకి వెళ్ళినప్పుడల్లా కూడా ఆయన వారిని శత్రువులకు అప్పగించడాన్ని మనం చూస్తూ ఉంటాము. శత్రువుల కిందకి వీరు బానిసలుగా వెళ్ళిపోవటాన్ని మనం చూస్తూ ఉంటాం. తిరిగి వారు పశ్చాత్తాప పడినప్పుడు, తిరిగి వారు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు వారి నుంచి వారికి విడుదలను కలుగు చేయటాన్ని మనం చూస్తూ ఉంటాము. సో అందుకని మనకి ఇక్కడ కనిపించేది ఏమిటనంటే ఇక్కడ మనకు కనిపించేది ఏమిటనంటే 7 సైకిల్స్, 7 చక్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. 7 చక్రాలు ఎలాగంటే ఆత్మీయమైన పతన స్థితిలో ఉండటం, వారు యుద్ధానికి వారిని శత్రువులు స్వాధీనం చేసుకుంటాం, శత్రువులకి వారి బానిసలైపోవటం, బానిసత్వంలో వారు తిరిగి దేవుడు వారు పెట్టే హింసలను వారు గ్రహించి పశ్చాత్తాపడటం, దేవుడు వారిని రక్షించటం, తిరిగి వారికి క్షేమస్థితిని కలుగు చేయటం, వారు తమ క్షేమస్థితిలో పాపం చేయటం, మరి తిరిగి వారు పాపం బట్టి బానిసత్వంలోనికి వెళ్ళటం. సో ఈ యొక్క 7 సైకిల్స్ ని మనము ఈ యొక్క జడ్జెస్ లో మనం చూస్తూ ఉంటాము. రైట్. 7 సైకిల్స్ లో మనకి కనపడేటువంటి విషయాలు దిస్ ఇస్ ద రెగ్యులర్ ప్యాటర్న్. ఓకే. వారు ఆశీర్వదించబడి సురక్షితమైన స్థితిలో ఉన్నప్పుడు పాపం చేయటం, పాపమును బట్టి బానిసత్వంలోనికి వెళ్ళటం, బానిసత్వంలో వారు హింసించబడటం, వారు బాధ పెట్టబడటం, బానిసత్వంలో వారు దేవునికి మొరపెట్టడం, దేవుడు వారికి ఒక సేవియర్ని పంపించి, ఒక న్యాయాధిపతిని పంపించి వారి పక్షాన్ని యుద్ధం చేయటం, తిరిగి క్షేమస్థితికి వెళ్ళటం, తిరిగి పాపం చేయటం. కాబట్టి ఈ యొక్క 7 సైకిల్స్ ఆఫ్ జడ్జెస్ అండ్ ఇశ్రాయేల్ ప్రజల యొక్క స్థితిని మనం చూస్తూ ఉంటాం. 17వ అధ్యాయం నుంచి మరి 21వ అధ్యాయం వరకు ఒక ట్రాజిక్ సిచ్యుయేషన్ ని అక్కడ తెలియచేయటం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. భ్రష్టత్వాన్ని, ఒక స్పిరిచువల్
బ్యాంక్ స్పిరిచువల్ లోలీనెస్ నుంచి స్పిరిచువల్ బ్యాంక్రప్సీ, భ్రష్టత్వాన్ని న్యాయాధిపతుల గ్రంథం యొక్క చివరి అధ్యాయాల్లో మనము గమనించవచ్చు. రైట్. సో అంచేత ఈ యొక్క ఆత్మీయమైనటువంటి పతనం నుంచి ఆత్మీయమైనటువంటి దుర్మార్గపు స్థితికి వారు వెళ్ళినటువంటి విషయాన్ని మనము ఆ యొక్క చివరిలో మనం చూస్తూ ఉంటాము. అయితే మనము లిటరరీ స్టైల్ గురించి మనము హెర్మెనెటిక్స్ లో మనం నేర్చుకుంటూ ఉంటాము. రైట్. లిటరరీ స్టైల్లో ఈ యొక్క నరేషన్, ఈ యొక్క హిస్టరీ లేకపోతే ఈ యొక్క కథా అంశానికి సంబంధించి హీబ్రూ రచనా శైలిలో 2 ఆర్డర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి అసెండింగ్ ఆర్డర్, మరి ఒక ఉన్నతమైన స్థితికి పరాకాష్ఠకు క్లైమాక్స్ తీసుకెళ్ళటాన్ని మనం చూస్తూ ఉంటాం. క్లైమాటిక్ క్లోజింగ్ అనమాట. రెండవది డిసెండింగ్ ఆర్డర్, యాంటీ క్లైమాటిక్ ఆర్డర్ అనమాట. రైట్. మనము బుక్ ఆఫ్ జాషువాను మనం చదువుతుంటున్నప్పుడు బుక్ ఆఫ్ జాషువాలో మనకి ప్రిపరేషన్ కనిపిస్తూ ఉంటుంది. మరి వారి యొక్క హిస్టరీలో క్లైమాటిక్ సిచ్యుయేషన్ తీసుకెళ్ళటం, ఆ యొక్క రచన గ్రంథకర్త ఒక పరాకాష్ఠకి తీసుకువెళ్తున్నాడు. ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలు వారు యొర్దాను నది అవతల ఉన్నారు. దేవుడు ఈ యొక్క యెహోషువ ద్వారా ఇశ్రాయేల్ ప్రజలను నడిపించాడు, యెరికోలో నడిపించాడు, యుద్ధాలు చేశారు, వారు దేశాన్ని స్వతంత్రించుకున్నారు, దేశాన్ని పంచుకున్నారు. ఇట్స్ క్లైమాటిక్ అసెండింగ్ ఆర్డర్ లో రాశాడు. అదే ఈ యొక్క జడ్జెస్ మనం చూసినప్పుడు డిసెండింగ్ ఆర్డర్ లో మనకు కనిపిస్తూ ఉంటది. ఆత్మీయంగా వారు లోలీనెస్ లో ఉంటారు, పతనావస్థలో ఉంటారు. దేవుడు జడ్జెస్ ని ఆ యొక్క 7 సైకిల్స్ లో న్యాయాధిపతులు రావటాన్ని మనం చూస్తూ ఉంటాము, విడిపించడాన్ని మనం చూస్తూ ఉంటాము. తిరిగి మనము ఏలి కాలానికి వచ్చేటప్పటికి అది భ్రష్టత్వంలోనికి ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓకే. ఇట్స్ యాంటీ క్లైమాటిక్ గా మనకి కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ స్పిరిచువల్ ఆర్డర్ ని యాంటీ క్లైమాటిక్ ఆర్డర్ లో రాయటాన్ని మనం చూస్తున్నాం, డిసెండింగ్ ఆర్డర్ లో రాయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. రైట్. ఈ యొక్క ప్రిన్సిపల్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనే ప్రిన్సిపల్ ని మనము త్రూఅవుట్ ది ప్రోజ్ లో మనం దీన్ని గమనించవచ్చు. హిస్టారిక్ బుక్స్ లో కానీ నరేషన్స్ లో కానీ మనము ఈ యొక్క ఆర్డర్ ని మనము గమనించవచ్చు. ఈవెన్ బయోగ్రఫీస్ ని కూడా బైబిల్ గ్రంథంలో రాస్తున్నప్పుడు ఈ యొక్క 2 ఆర్డర్స్ లో వ్రాయబడటాన్ని మనము గమనించవచ్చు. ఒకటి అసెండింగ్ ఆర్డర్, రెండోది డిసెండింగ్ ఆర్డర్. క్లైమాటిక్ కంక్లూషన్, యాంటీ క్లైమాటిక్ కంక్లూషన్ లో రాయటాన్ని మనము గమనించవచ్చు. రైట్. సో ఈ యొక్క బుక్ ని మనము జడ్జెస్ ని మనం తీసుకున్నట్లయితే ఇది డిసెండింగ్ ఆర్డర్ లో మనకి వ్రాయబడటాన్ని మనము గమనించవచ్చు. రైట్. మరి ఈ యొక్క బుక్ లో జడ్జెస్ ని లో మనం చూసేటువంటి మరి యొక్క విషయం ఏమిటంటే ఈ 7 సైకిల్స్ మాత్రమే కాకుండా ఏ న్యాయాధిపతి ఎవరికి వ్యతిరేకంగా ఆయన యుద్ధం చేశాడు, దేవుడు ఎవరి యొక్క బానిసత్వంలో, ఏ యొక్క స్మాల్ కంట్రీ యొక్క బానిసత్వంలో ఇశ్రాయేల్ ప్రజలకు వెళ్ళారు, అప్పుడు ఏ జడ్జి వచ్చి, ఏ న్యాయాధిపతి వచ్చి వారిని విడిపించాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటాము. ఒత్నియేలు మరి యూదా నుండి వచ్చాడు. ఆయన అరామ్నాహారీకు వ్యతిరేకంగా ఆయన యుద్ధం చేయటాన్ని మనం చూస్తూ ఉంటాము. యెహూదు వచ్చాడు, ఆయన బెన్యామిన్ నుండి వచ్చాడు. మోయాబులకు వ్యతిరేకంగా ఆయన మరి యుద్ధం చేయటాన్ని మనం చూస్తూ ఉంటాము. దెబోరా మరి ఎఫ్రాయిం గోత్రం నుండి వచ్చింది. ఉత్తరపు దేశం కానానీయులకు వ్యతిరేకంగా ఆమె పోరాడినట్లుగా మనకు కనిపిస్తుంది. రైట్. అలాగనే మరి యెఫ్తాను చూసినట్లయితే యెఫ్తా మరి ఆయన మరి అమ్మోనీయులకు వ్యతిరేకంగా ఆయన యుద్ధం చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. మరి సంసోను ఆయన ఫిలిస్తీన్లకు వ్యతిరేకంగా ఆయన యుద్ధం చేసినట్లుగా మరి మనకు కనిపిస్తా. రైట్. కాబట్టి ఈ రీతిగా మనకి ఈ యొక్క జడ్జెస్ ఏ యొక్క దేశానికి వ్యతిరేకంగా వారు యుద్ధాలు చేశారు అనే విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడవచ్చు. రైట్. సో 3వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు కూడా 7
మరి 7 సైకిల్స్ ఆఫ్ సిన్, సిన్, డిఫీట్, స్లేవరీ, రిపెంటెన్స్, అండ్ దెన్ జడ్జెస్, అండ్ దెన్ విక్టరీ. ఈ యొక్క 7 సైకిల్స్ ని మనము మరి 3వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు కూడా మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ మనకి ఒకటి స్పష్టంగా మనకి అర్థమైంది ఏంటంటే, ఈ యొక్క థియోక్రాటిక్ రూల్ లో దేవునికి మరి మనము ఆ దగ్గర అవ్వాలి. కానీ ఈ ప్రజలు థియోక్రాటిక్ రూల్ యొక్క ఆశీర్వాదాన్ని వారు గుర్తిరగకపోవటాన్ని మనం చూడవచ్చు. రైట్? థియోక్రాటిక్ రూల్లో ఉన్న ఆశీర్వాదం మనకి ఈ యొక్క జడ్జెస్ లో దేవుడు ఎలా ఈ యొక్క జడ్జెస్ ని, న్యాయాధిపతుల్ని ఉపయోగించుకుని తాను అది సంసోను కానివ్వండి, అది తను సంసోను కానివ్వండి, ఆ యెఫ్తా కానివ్వండి, మరి గిద్యోను కానివ్వండి, వారు దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క సూచక కార్యాలని వారు ఎలా నమ్మారు, ఎలా నమ్మి వారు ఆ యొక్క యుద్ధాలు చేశారు. ది గాడ్ ఈస్ డిమాన్స్ట్రేటింగ్ బిఫోర్ దెమ్. వారు ముందు ఈ ఈ పనులు చేస్తా ఉన్నాడు. పనులు చేసి నేను నా ద్వారా మీరు ఈ యొక్క విజయాన్ని పొందుతున్నారు అనే విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఆయన గుర్తు చేస్తా ఉన్నాడు. ఆయన యొక్క మోరల్ హోలీనెస్ ని ఆయన ఆయన వారికి కనపరుస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ప్రజలు మరి మందమతులుగా ఉండటాన్ని, ఆత్మీయమైన గుడ్డితనంలో పాపమేడల ఆసక్తి కలిగి వారు ఆ వారు పాపంలో కొనసాగటాన్ని గురించిన విషయాన్ని మనకి కనిపిస్తా ఉన్నది. వాస్తవానికి మనకి ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం తర్వాత మనము వాస్తవానికి మనం సమూయేలు గ్రంథానికి రావాలి. కానీ మనకి ఈ యొక్క ఆర్డర్ లో సడన్ గా మనకి ఒక బుక్ మనకి ఇవ్వబడతా ఉంది. ఇది ఇంట్రెస్టింగ్ గా మనకి అనిపిస్తూ ఉంటది. న్యాయాధిపతులలో ఆఖరి వాడుగా మరి రాజులు, లేకపోతే ఒక ట్రాన్సిషనల్ పర్సన్ గా శామ్యుయల్ ఉన్నాడు. కానీ మనకి ఇన్ బిట్వీన్ జడ్జెస్ అండ్ శామ్యుయల్, సడన్లీ ది స్పిరిట్ ఆఫ్ గాడ్ మేడ్ ది బుక్ ఆఫ్ రూట్ టు బి దేర్. రూతు గ్రంథాన్ని అక్కడ ఉంచటాన్ని మనము గమనించవచ్చు. ఎందుకు రూతు గ్రంథాన్ని మనకి ఇక్కడ ఇచ్చి ఉన్నాడు అని మనం ప్రశ్నించినట్లయితే, ఇక రూతు గ్రంథం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క థియోక్రాటిక్ రూల్ ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఇవ్వబోయేటువంటి ఆ యొక్క బహుమానాన్ని, ఆయన గురించిన విషయాన్ని అక్కడ మనం చూస్తాము. దాని గురించిన సీడ్స్ ని అక్కడ వేయటాన్ని మనం చూస్తాము. అద్భుతంగా మరి ఇశ్రాయేలు ప్రజల యొక్క హిస్టరీని నడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఆయన ఆయన తీసుకున్నటువంటి ఆయన దేవుని యొక్క ప్రణాళికను ఎలా ముందుగానే ఆయన ప్రజల కొరకు వ్రాసి ఉంచాడో మనము చదువుతూ ఉంటాం అనమాట. ఈ యొక్క రూతు గ్రంథము చాలా మరి చిన్న పుస్తకం, 4 అధ్యాయాలు ఉన్నాయి. ఇక 4 అధ్యాయాల్లో కూడా మనకి దేవుని యొక్క నమ్మకత్వాన్ని మనం చూస్తా ఉన్నాము. ఓకే, మరి 4 అధ్యాయాలను కూడా 4 సన్నివేశాలుగా మనము చూడవచ్చు. ఓకే, దేర్ ఆర్ ఫోర్ క్లియర్ సీన్స్ దట్ వి సీ ఇన్ ది బుక్ ఆఫ్ రూత్. ఏమిటి అని అంటే, మొట్టమొదటిది ఆ యొక్క కరువు, నయోమి మరి ఈ యొక్క ఇశ్రాయేల్ దేశమును విడిచిపెట్టి మరి ఆ యొక్క మోయ ప్రాంతానికి వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉన్నాము. మరి అయితే దేవుడు అక్కడ ఈ కరువు కొరకు, బ్రతుకు తెరువు కొరకు వాళ్ళు వెళ్ళినట్లుగా ఉన్నప్పటికీ కూడా మరి ఎలాగ నయోమి తన యొక్క భర్తను కోల్పోవడం, ఇట్స్ డ్రామాటిక్. మొదటి అధ్యాయం అంతా కూడా ఒక డ్రామాటిక్ సీన్ కనిపిస్తూ ఉంటుంది.
భర్త చనిపోవటం, కుమారులు పెద్దవారయ్యారు, వారు వివాహాలు చేసుకున్నారు, మోయాబు స్త్రీలను వివాహం చేసుకున్నారు. కానీ మరి వారు కూడా అక్కడ చనిపోవటాన్ని మనం చూస్తాం. ఓకే. చనిపోవటం అంటే పుట్టిన వాళ్ళందరూ కూడా చనిపోతారు. ఎన్ ఎట్ అన్ యంగ్ ఏజ్, ఎట్ అన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ టైమ్ దే ఆర్ గాన్. వారు వెళ్ళిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క మొదటి సన్నివేశంలో మనకి కనపడేదేంటంటే, మరి ఒక గ్లూమీ, ఒక నిరాశతో కూడినటువంటి దృక్పథంతో కూడినటువంటి అధ్యాయంగా మనకు కనిపిస్తా ఉంటది. ఒక రిసెంట్‌మెంట్‌తో కూడినటువంటి మరి అధ్యాయంగా మనకు కనిపిస్తా ఉంటది. మరి రూతు యెహోవా నాకు విరోధి, యెహోవా నాకు కీడు చేసెను, మరి యెహోవా నన్ను రిక్తురాలుగా చేసెను, యెహోవా నాకు నా మీద ఆయన విమర్శకునిగా ఉన్నాడు. ఆయన నాకు వ్యతిరేకంగా సాక్ష్యం పలికాడు. నన్ను బాధించాడు. 5 ఎక్స్‌ప్రెషన్స్‌ని ఆమె ఇవ్వటాన్ని మనం చూస్తా ఉంటాము. చాలా ఆశ్చర్యం, రైట్? సో, అంటే ఆ యొక్క ఆహ్, హ్మ్, పరిస్థితుల్లో తన చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క డిఫీట్స్‌లో, ఆ ఫామిన్‌లో ఆ యొక్క హోప్‌నంతా కూడా సంబడీ ఈస్ కమింగ్ అండ్ స్నాచింగ్. మరి ఆహ్, ఎట్లా అంటే చిన్నప్పుడు ఇసుక తిన్నెల్లో ఆహ్, వి వి మేక్ సాండ్ క్యాసిల్స్ కదా! సముద్ర తీరాన మనము ఇక గూడులు కడతా ఉంటాం. ఇసుక గూడులు కడతా ఉంటాం, రైట్? ఎవరైనా నడుస్తూ కాలుతో తంతే అది ఎగిరి అవతల వెళ్ళిపోతది. దేర్ ఇస్ నథింగ్ దట్ వోంట్ బి దేర్. నువ్వు కష్టపడి చాలా సేపు ఒక చక్కటి గూడు కట్టవచ్చు. విత్ వన్ స్ట్రోక్ ఇట్ ఆల్ గోస్. అలా ఈ యొక్క రూతు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తుంటది. యెహోవా నాకు విరోధముగా ఉన్నాడు. యెహోవా నాకు చాలా దుఃఖం కలుగ చేశాడు. నన్ను రిక్తురాలుగా చేశాడు. ఇవన్నీ కూడా నన్ను బాధించాడు. 5 సార్లు ఆ మాటలు మరి మాట్లాడటాన్ని అంటే హర్ ప్రైమరీ ఆబ్జెక్ట్, నయోమి యొక్క ప్రైమరీ ఆబ్జెక్ట్ ఎవరు కనిపిస్తున్నారంటే యెహోవా దేవుడుగానే కనిపించడాన్ని మనం చూస్తా ఉంటాము. రెండో అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి మరి అందుకనే నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవండి అని చెప్తూ ఉంటాడు. కానీ రెండో అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి మరి ఆహ్, గాడ్స్ వండర్‌ఫుల్ ప్రొవిజన్, దేవుడు మరి వారిని దర్శించాడు. మరి దేవుడు ఇచ్చినటువంటి సంరక్షణను మనం అక్కడ చూస్తాం. ఆయన ఆ యొక్క రెండో అధ్యాయంలో దేవుని యొక్క ప్రొవిజన్‌ని ఎలా బోయజు ద్వారా వారికిచ్చాడో మనకి కనిపిస్తా ఉంటది, రైట్? ఆహ్, దేవుడు ఆయన తన చిత్తాన్ని ఆయన ఎగ్జిక్యూట్ చేయటంలో హి ఈస్ ది మాస్టర్ ఆర్కిటెక్ట్. ఆయనే మరి ఆర్కిటెక్ట్‌గా, ఆయనే దీని యొక్క రూపకర్తగా ఉంటాడు. చరిత్ర యొక్క రూపకర్తగా ఆయన ఉన్నాడు. ఈ యొక్క రెండో అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి బోయజు కనిపిస్తున్నాడు. బోయజు యొక్క ఆ యొక్క కళ్ళెం కనిపిస్తా ఉంది. బోయాజుకును మరి యొక్క నయోమికున్న బంధుత్వం కనిపిస్తా ఉంది. అక్కడ ప్రభు మరి రూతు కొరకు మరక్కడ మరి వారికి భోజనమును ఏర్పాటు చేయటము, ఆ గోధుమలు తెచ్చుకునేటువంటి ఆ యొక్క ప్రొవిజన్‌ని ఇవ్వటాన్ని మనం చూస్తా ఉంటాము, రైట్? సో, అంచేత రెండో అధ్యాయంలో దేవుని యొక్క ఆశ్చర్యకరమైనటువంటి ప్రొవిజన్‌ని మనము చూస్తా ఉంటాము. ఆయన యొక్క తోడు, ఆయన యొక్క ఆశీర్వాదము, ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు. మరి బోయజు యొక్క మంచితనంలో ఆయన దగ్గర సురక్షితంగా ఉంటావు అనేటువంటి మాటలని మరి నయోమి మాట్లాడటాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే మానవుని యొక్క సహజమైన లక్షణం చూడండి. మొదటి అధ్యాయంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి సాక్ష్యం పలికినటువంటి ఈ యొక్క నయోమి రెండో అధ్యాయంలో దేవుని యొక్క మంచితనం గురించిన విషయాలు మాట్లాడటాన్ని మనము గమనించవచ్చు. అక్కడ మనిషి యొక్క ఆ యొక్క ఫికిల్‌నెస్, మనిషి యొక్క ఆ యొక్క స్వాభావికంగా ఉండేటువంటి లక్షణాన్ని మనం ఇక్కడ చూడవచ్చనమాట. మూడో అధ్యాయంలో మనకి కనిపించేది ఆ యొక్క నయోమి, రూతు, బోయజుల గురించినటువంటి ఆ యొక్క వివాహం గురించినటువంటి సంగతిని మనము చూస్తా ఉంటాము, రైట్? ఆ యొక్క ప్రపోజల్, నయోమి చెప్తది రూత్‌తో, "నువ్వు బోయజుకు ప్రపోజ్ చెయ్యి" అనేటువంటి విషయాన్ని తెలియచేస్తా ఉంటది, రైట్? కానీ మరి బోయజు తాను నీతిమంతుడిగా మూడో అధ్యాయంలో తాను దయగలవాడు, తాను కనికరం గలవాడు, పేదల ఎడల ఆయన
మరి కనికరమైన హృదయం కలిగిన వాడుగా ఉన్నాడు బోయోజు అనే విషయం అర్థమైనప్పటికీ కూడా బోయోజు యొక్క నీతి విషయంలో ఆయన చాలా మరి స్పష్టమైన వాడుగా ఉన్నాడు, ఖచ్చితమైన వాడుగా ఉన్నాడు అనే విషయం మనకి అర్థమవుతా ఉంది. ఓకే, ఒక స్త్రీ ఇచ్చినటువంటి ప్రపోజల్, అందులోనూ ఒక ఆర్ఫన్, ఒక పరాయి స్త్రీ ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రపోజల్ ని ఆయన అడ్వాంటేజ్ గా ఆయన తీసుకోలేదు. ఆయన ఆమెను ఎక్స్‌ప్లాయిట్ చేయలేదు. ఒక మ్యాన్ యొక్క లక్షణం ఏంటంటే, ఒక నిజమైనటువంటి మనిషి యొక్క లక్షణం, నీతిమంతుడైన మనిషి యొక్క లక్షణం ఏంటంటే, ఒక స్త్రీ ఒంటరిగా ఉండినప్పటికీ కూడా, అవసరతలో ఉండినప్పటికీ కూడా ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా, మరి దానిని దోచుకోకుండా, దానిని ఆ స్త్రీని మరి అవమానపరచకుండా గౌరవించటము, ఆమె యొక్క ప్రైవసీని గౌరవించటము, స్త్రీని స్త్రీగా గౌరవించటం అనేది దైవిక పురుషుని యొక్క లక్షణము. ఇక్కడ అద్భుతం అండి. మరి దీన్ని కాంట్రాస్ట్ చేస్తూ ఒకవేళ దావీదు దావీదు ఆ యొక్క బేత్షెబ పాపం గురించి మనము ఈ 2 ఇన్సిడెంట్స్ ని మనం దగ్గర పెట్టుకున్నట్లయితే, మరి ఇక్కడ మనకు కనపడేటువంటి బోయజ్ యొక్క నీతి, బోయజ్ యొక్క పవిత్రత, బోయజు హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ యొక్క దైవ నీతిని మనం 3వ అధ్యాయము చివరిలో అద్భుతంగా చూస్తూ ఉంటాం. 4వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, నీకు బంధు ధర్మాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తి మరి ఉన్నాడు, నాకన్నా సమీప బంధువు ఉన్నాడు, అతడు మరి నీ విషయమై న్యాయం చేయాలి, రైట్ అని 4వ అధ్యాయంలో సంఘ పెద్దలను పిలిపించటము, మరి ఆ యొక్క విషయంలో అది బహిరంగ సాక్ష్యం ద్వారా అతని బంధువు న్యాయధర్మం నేను జరిగించలేననేటువంటి సాక్ష్యాన్ని పలకటానికి 4వ అధ్యాయంలో చూస్తూ ఉంటాము. మరి 4వ అధ్యాయంలో మరి బోయజు మరి రూతుని వివాహం చేసుకుంటాం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే ఈ యొక్క రూతు గ్రంథంలో ఈ యొక్క బోయజు యొక్క నీతి, బోయజు యొక్క పరిశుద్ధత, బోయజు యొక్క దైవికమైన లక్షణాలని మనం చూస్తున్నాం. దేవుని పనిని దేవుని యొక్క చిత్తమును తెలుసుకున్నట్లు, దేవుని యొక్క పనులను, దేవుని యొక్క విధానంలో చేసేటువంటిది ఏదైనా ఉన్నది అంటే, మరి ఇక కుటుంబ జీవితాన్ని గురించి, లేకపోతే ఒక ఒక జస్టిస్ని ఎగ్జిక్యూట్ చేయటం గురించిన విషయాన్ని మనం ఏదైనా ఉన్నదంటే, ఈ యొక్క 4వ అధ్యాయంలో బోయజు నుంచి మనం ఆ పాఠాన్ని మనం నేర్చుకోవచ్చు, రైట్. దేవుడు అద్భుతంగా మరి ఈ యొక్క బోయజు ద్వారా మరి వచ్చినటువంటి ఆ యొక్క బోయజు సంతానం నుండి వచ్చినటువంటి మరి దావీదు అంటే దేవుడు ముందుగానే ఎరిగిన వాడుగా ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. దావీదు ఇశ్రాయేలు ప్రజలకు ఆ యొక్క దావీదును ఇచ్చుటలో, మరి ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆ యొక్క ఆ యొక్క ప్రజలకు ఆ రాజునిచ్చే విషయంలో దేవుడు ముందుగానే ఎరిగిన వాడై, ఆయన ఈ యొక్క సన్నివేశం గుండా లేక ఈ యొక్క పరిస్థితి గుండా నయోమిని తీసుకుని వెళ్ళి మరి రూతును వాగ్దాన దేశంలోనికి తీసుకుని వచ్చి, రూతు ద్వారా దావీదుని ఈ లోకంలోనికి తర్వాత అంటే రూతు తర్వాత ముదుమనుడిగా ఆయన రావటాన్ని మనము ఈ గ్రంథంలో మనం చూడవచ్చు. అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఆయన అద్భుతంగా he writes the history. He's the chief architect of man's హిస్టరీ అనేటువంటి విషయాన్ని మనం రూతు గ్రంథం చదువుతున్నప్పుడు మనకి అర్థం అవుతుంది, రైట్. సో అంచేత ఇట్స్ ఎ గాడ్స్ ప్రొవిజన్ గా మరి బిట్వీన్ 1 శామ్యూయల్ అండ్ జడ్జెస్ యొక్క కొనసాగింపు సమూయేలు గ్రంథంలా అనిపించినప్పుడు కూడా ఇన్ బిట్వీన్ ఇది పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, ముందుగానే పరిచయం చేస్తా ఉన్నాడు ఈ జరగబోయే పారాడైమ్ షిఫ్ట్ కి. మరి సడన్ గా ఎంట్రీ కాదు, కానీ మానవులు వీరు మాకు రాజు కావాలని కోరుకుంటున్నారు, కానీ దేవుడు ఆయన వీరి యొక్క ఆలోచనల కన్నా ముందుగానే ఎరిగిన వాడుగా ఉండి ఆయన వారి కొరకు ఒక వాగ్దానపు రాజును సిద్ధం చేయటం అనేది మనం చూస్తా ఉన్నాము, రైట్. సో ఈ రోజున మనము 3 ఓల్డ్ టెస్ట్మెంట్ బుక్స్ ని మనం చూచాము. జాషువా చూచాము, తర్వాత జడ్జెస్ చూచాము, తర్వాత రూతు గ్రంథాన్ని మనము చూచాము. అంటే థియలాజికల్ గా అంటే థియలాజికల్ డిఫికల్టీస్ లేని బుక్స్ గా ఉన్నాయి కాబట్టి, అందులోనూ మీరందరూ కూడా
preachers and you know the word of God కాబట్టి చాప్టర్ బై చాప్టర్ కానీ ఆ డీటెయిల్స్ పెట్టలేదు, కానీ ఆ స్ట్రక్చర్స్ మీకు చూపిస్తున్నాను. దానిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలు చూపిస్తూ ఉన్నాను. మనము నెక్స్ట్ క్లాస్ నుంచి మనము చూడబోయేటువంటి ఆ యొక్క 1 Samuel 2 Samuel 1 King 2 Kings, అక్కడ మనకి ఎక్కువగా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల గురించిన వాళ్ళ యొక్క ఈ యొక్క ప్రాఫిట్స్ గురించి, ప్రీస్ అండ్ కింగ్స్ గురించి, వాళ్ళ రోల్స్ గురించి మనం చూస్తాం. కాబట్టి అక్కడ కొంత ఎక్కువ సమయాన్ని మనం గడపవచ్చు. ఇవి కొంచెం తేలికైనటువంటి ఓన్లీ నెరేటివ్ థింగ్స్ మనకు అర్థమవుతుంది కాబట్టి స్ట్రక్చర్స్ మాత్రం మీకు చూపించి నేను విడిచిపెడతా ఉన్నాను. రైట్, సో వీఆర్ డన్ జాషువా, వీఆర్ డన్ విత్ జడ్జెస్ అండ్ బుక్ ఆఫ్ రూత్. రైట్, సో దీని యొక్క అవుట్లైన్ నేను మీకు ఈరోజు సాయంకాలం నేను పంపిస్తాను, ఎండ్ ఆఫ్ ద డే. సో ప్లీజ్ ఫాలో ద అవుట్లైన్. ఆ యొక్క అవుట్లైన్ ప్రకారంగా మీరు మీరు చదవలసింది, బైబిల్ని చదవాల్సిందిగా మనం చేస్తున్నాను. నేను మా యొక్క అసైన్మెంట్స్ విషయంలో అవుట్లైన్స్ మీరు పంపించమని చెప్పాను. నేను మీకు పంపించినటువంటి పంచకాండ గ్రంథాల కొరకు నేను మీకు పంపించినటువంటి అవుట్లైన్, ఓకే, వాట్సాప్లో 5 పుస్తకాలకు సంబంధించిన హ్యారిసన్స్ అవుట్లైన్ మీకు పంపించాను. మీరు సింపుల్గా చేయవలసింది ఏంటంటే అవుట్లైన్ మీరు ఎత్తి మీరు 5 అవుట్లైన్స్ని కూడా ఒకే చోట వ్రాయండి. అది 5 పేజీలు పట్టవచ్చు. మైక్రోస్కోప్ అంటే మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ ఇచ్చి మీరు చూసుకొని పాస్ట్ గారు అంటే 5 పేజీలు అవ్వచ్చు, లేకపోతే 10 పేజీలు అవ్వచ్చు. నేను ఇచ్చినటువంటి 5 హ్యారిసన్స్ అవుట్లైన్స్ని మీరు ఒక చోట ఎత్తి రాయండి. వాట్సాప్లో పంపించాను కదండి, మీరు దాన్ని ఒక చోట ఎత్తి మీరు చేత్తో రాయండి. ఎందుకు రాయమన్నానంటే వెన్ యూ డూ దిస్ you will have the practice of writing and it will also retain. మనకి ఎందుకు ఈ యొక్క ఎగ్జామ్స్, ఎందుకు ఈ యొక్క అసైన్మెంట్స్ అంటే మన యొక్క ఫ్యాకల్టీ ఆఫ్ లెర్నింగ్లో యూఆర్ లిస్నింగ్ టు మీ, రైట్? సో యూ లిసన్ అండ్ దెన్ యూ రీడ్, మనం చదువుతాము అండ్ దెన్ వి రైట్. సో when you listen, when you read and when you write, that retains. ఎగ్జామినేషన్ ఎందుకు అంటే మనము ఏదైతే విన్నామో, ఏదైతే చదివామో, ఏదైతే వ్రాసామో అది ఎంతవరకు రిటైన్ అయింది, రిటెన్షన్, హౌ మచ్ ఈస్ రిటైన్డ్ ఇన్ అవర్ మెమరీ అనేటువంటి విషయాన్ని మనం పరీక్షించుకోవడానికి ఎగ్జామ్స్ రాస్తారు. దీస్ ఆర్ ఆల్ ది టెక్నిక్స్ దట్ వీ హ్యావ్ టు లెర్న్ అండ్ రిటైన్ ఇన్ అవర్ విత్ అస్, మనతో పాటు దీన్ని ఉంచుకుంటూ కొరకు. సో అంచేత ఈ యొక్క ఎగ్జామినేషన్స్, అసైన్మెంట్స్, దే ఆర్ నాట్ జస్ట్ ఫర్ ద మార్క్స్, దే ఆర్ ది ప్రాక్టీసెస్ ఆఫ్ లెర్నింగ్, మనం నేర్చుకునేటువంటి సాధనాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపం చేసుకోనండి. ఫస్ట్ 5 బుక్స్ని మీరు అవుట్లైన్, హ్యారిసన్స్ అవుట్లైన్ నేను మీకు పంపించింది ఉన్నట్లుగా మీరు ఎత్తి 5 కూడా ఒక చోట రాయండి. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మనం అన్ని ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో 66 బుక్స్ యొక్క అవుట్లైన్ని మీరు ఒక చక్కని పుస్తకంలో మీరు రాసి పెట్టుకుంటే, మీ చేతితో రాసి పెట్టుకుంటే, మీరు ప్రీచ్ చేసేటప్పుడు తేలికగా అవుట్లైన్ని మనము ప్రీచ్ చేసి, అంటే అవుట్లైన్ అంతా చెప్పం కానీ ఆ యొక్క బ్రాడ్ స్ట్రక్చర్ని మనము చెప్పి, బ్రాడ్ స్ట్రక్చర్ని ఏ బుక్ గురించి అయినా సరే చెప్పడానికి 2 to 3 minutes, అలా అట్ ద మోస్ట్ 5 minutes మనం చెప్పవచ్చు. అంటే మనము ప్రీచ్ చేసేటప్పుడు ఆ బుక్ని మనము ప్రాపర్గా మనం ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ప్రజలను వాక్యం చదవడానికి మనం ప్రేరేపిస్తాము. కాబట్టి దయచేసి ఫస్ట్ 5 బుక్స్ యొక్క అవుట్లైన్ మీరు రాసి నాకు పంపించండి, రైట్? సో విల్ సీ యూ నెక్స్ట్ థర్స్డే. నెక్స్ట్ థర్స్డే వచ్చినప్పుడు 1 Samuel 2 Samuel మనము ధ్యానం చేస్తాం, రైట్? ప్రార్థన చేసుకుని మనము క్లాస్ని మనం ముగించుకుందాం. మరొకరు ప్రార్థన చేయండి, మరొకరు ప్రార్థన చేయాల్సింది మనం చేస్తున్నాను. సో Pastor, before we pray, I have a doubt. ఈ అవుట్లైన్స్ మీరు పంపించారు కదా పాస్టర్, అవునండి. సో and there are 11 points, so on 11 points we got to sorry there are 3 subheadings, right? Am I right? Yeah, 3 subheadings. On those 3 subheadings there are other, like for example on
for the Exodus and the journey of Mount Sinai. It's Mm, chapter 13 to 19. So mm. under that there are few subheadings. So on That's right. every subheading we got to give our Right. understanding, right? That's right. Yeah. Okay, okay. You And just another, you yes, Pastor. just copy when I'm saying write the outline. You just copy the Mm, outline that I sent. okay. Yeah. Okay, Pastor. And one more thing is below that, you have also sent us about Hebrews, bondage and separation of deliverance. Even them, Mm-hmm. even those we got to write it down, right? Um. Let me check. Okay, okay. I gave you 3 assignments, right? Yes, Pastor. Yeah. One There are is three. One is the Hebrews in bondage and in preparation for their deliverance. Second is the Exodus and the journey to Mount Sinai. Third is legislation given to the Israelites at Sinai. yeah. I'll let me check. And right now I'm not able to open this. Okay, Uh, okay, Pastor. yeah, Yeah. I'll get back to you Sure. on this. Yeah. Thank So you. yeah, will you please pray? Okay, Pastor. Yeah. Our most gracious Heavenly Father, thank you, Lord, for this wonderful day. Thank you, Lord, for blessing us and helping us to understand your word, Lord of Father, through your servant, Pastor Peter. I thank you for the urge that he's got, Lord of Father, to explain in detail and, Lord of Father, the depths of your word to us, Lord, that we might understand and also be prepared, Lord of Father, to proclaim, to spread your word to the ends of the nations. Lord of Father, I uphold, Lord of Father, every student that is present in this class. Lord, Lord, bless each and every one of us, Lord God, that we understand your word, that we also walk according to your word while we understand, and be as an example, Lord of Father, in the places that we work, in our homes, and also, Lord of Father, especially when we live, Lord of Father, to live as per your word, Lord of Father. Lord, we might fall down, Lord of Father, but it is only by your grace that we are saved. It's only by your grace that we live, Lord of Father. Lord, bless each and every one of us as we again get back to our worldly, Lord of Father, duties and responsibilities. Give us your required wisdom, knowledge, and understanding that we discharge every responsibility with fear of you, Lord of Father, in us. Committing everything into your hands, surrendering everything at your feet, we pray in the utmost precious and sweet name of our Lord and Savior Jesus Christ. Amen. 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 Thank you all, and we'll see you next Thursday. Thank you, sir. Thank you, Thank you. Pastor. Thank you, and thank you.